అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం ఒక మహనీయుడి గురించి. భారతదేశ చరిత్రని తిరగరాసిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిగా మనం కీర్తించుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు అంటే ఏ దేశంలో అయితే వివక్ష ఉంటుందో, ఏ దేశంలో అయితే మనుషుల మధ్య డివిజన్స్ ఉంటాయో ఆ దేశాలు సర్వనాశనం అయిపోయినాయి. చరిత్రలో నాగరికతలు కొట్టుకుపోయినాయి. మరి అలాంటి మనుషుల మధ్య ఉన్న అంతరాన్ని ఎంతో కొంత తగ్గించి మనుషులు కొట్టుకోకుండా మనుషులు చంపుకోకుండా సమస్థితిలో ఇన్ని సంవత్సరాలు ఈ భారత భూభాగం అంతా కూడా శాంతిగా బతుకుతూ ఉందంటే దానికి కారణం మన కాన్స్టిట్యూషనల్ మేకర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు ఈయన గురించి ఇంత గొప్పగా చెప్పాలంటే ఈయన వాస్తవానికి 1891లో మధ్యప్రదేశ్లో జన్మించారు. తండ్రి పేరు రామ్జీ సక్పాల్, తల్లి భీమాబాయి సక్పాల్. వాస్తవానికి మహర్ కులంలో జన్మించారు. ఈ మహర్ కులం అంటే దళితులు. ఎవరైతే చాతుర్వర్ణ వ్యవస్థలో మనువు సృష్టించిన చాతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తర్వాత దళిత కులంగా ఆవిర్భవించింది. వాస్తవానికి దళిత్ అనే పదం మనకి చాతుర్వర్ణ వ్యవస్థలో కనిపించకపోయినా తర్వాత దళితులుగా కొంతమంది మనుషుల్ని ఆ విధంగా చేయటం జరిగింది. వాస్తవానికి ఇది ఎక్కడ కూడా మనకి దళిత్ అనే పదం కనపడదు, శూద్ర పదమే కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా శూద్రుల కంటే తక్కువగా ఉంటూ సమాజంలో చాలా వివక్షతను ఎదుర్కొంటూ చదువుకునే దగ్గర లేదా మనుషుల సత్సంబంధాల దగ్గర అన్నిటి దగ్గర వివక్ష ఎదుర్కొంటూ సమాజంలో చాలా దయనీయంగా బతుకుతున్న వ్యక్తుల కోసం పోరాడి వారి హక్కులను సాధించిన వ్యక్తి ఆ మహర్ కులంలో పుట్టిన వ్యక్తే భారత రాజ్యాంగాన్ని రాసి ఈనాటి సమాజాన్ని గైడ్ చేస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన చనిపోయినా కూడా ఈ రోజుకి ఆయన చాలామంది హృదయాల్లో దేవుడిగా బతికే ఉన్నారు. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కొంచెం గొప్పగా గర్వంగా మనం చెప్పుకోవాలి అని అంటే వాస్తవానికి ఆయన మొట్టమొదటి దళిత్ ఫారెన్ వెళ్ళి కొలంబియా యూనివర్సిటీ కానీ లండన్ ఎకనామిక్స్ స్కూల్ ఆఫ్ దాంట్లో విద్యను అభ్యసించిన వ్యక్తుల్లో ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే చదువు పట్ల ఆయనకున్న నిబద్ధతే ఆయన్ని ఇంతవాడిగా చేసింది. సమాజంలో ఏ వివక్ష ఉందో దాన్ని కూకటి వేళతో సహా తీసివేయాలి, మనుషుల మధ్య అంతరాలు తగ్గించాలి, మనుషుల మధ్య శాంతి సామరస్యాలు కలిగించాలి అని చెప్పి పోరాడిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ని మనం చిరకాలం గుర్తుంచుకో లేదా పొగడాలి అని అంటే ఆయన చేసిన ఉద్యమాలు అలాంటివి. ఎందుకంటే ఈ భారతీయ సమాజంలో మనవు అంటే 200 BCE నుంచి 500 BCE వరకు ఉన్న మధ్యకాలంలో మనవు ఈ చాతుర్వర్ణాన్ని ఫిక్స్ చేశాడు. అంటే ఏ వర్ణంలో పుడితే వాడు ఆ వర్ణంలోనే చచ్చిపోవాలి అని. సో అది కాలక్రమంగా కులంగా మారింది. కులంగా మారటంతో పాటు కొన్ని జాడ్యాలను కూడా అంటించుకుంది. అంటే మనుషులకి కులాలను అంటగట్టి కులాలకు వృత్తుల్ని అంటగట్టింది. సో ఈ వృత్తుల్ని అంటగట్టడం వల్ల వర్ణం ఫిక్సేషన్, వర్ణాన్ని నుంచి క్యాస్ట్ ఫిక్సేషన్, అంటే కులం, నువ్వు ఈ కులంలో పుడితే చచ్చే వరకు ఈ కులమే. సో గతంలో మనం వచ్చిన తర్వాత వర్ణాన్ని ఫిక్స్ చేశారు. అంటే వర్ణంలో పుడితే బ్రాహ్మణ వర్ణంలో పుడితే బ్రాహ్మణ వర్ణం చచ్చిపోయే వరకు అంతే. కానీ అంతకుముందు సనాతన ధర్మంలో ఇది లేదు. కానీ మనం వచ్చిన దగ్గర నుంచి ఇది ఉంది. సరే, కులం ఫిక్సేషన్ అయిపోయిన తర్వాత ఆ కులం నుంచి వృత్తుల ఫిక్సేషన్ చేశాడు. సమాజం చేసుకుంది అట్లాగా. అంటే నువ్వు ఈ కులంలో పుట్టావు కాబట్టి ఈ వృత్తి, ఈ కులంలో పుట్టావు కాబట్టి ఈ వృత్తి. అంటే వర్ణం నుంచి కులం, కులం నుంచి వృత్తి. అంటే బతకటం కూడా మనిషి బతికే సామాజిక అర్హత. అంటే ఏ కులంలో ఉంటే ఆ వృత్తిని చేయటం. అంటే అతనికి ఆ వృత్తి మార్చుకునే హక్కు కూడా లేకుండా ఆనాటి సమాజం ఉంది. సరే, నేటి పరిస్థితులు అందుకు విభిన్నంగా ఉన్నా భారతీయ సమాజాన్ని ఇంతటి జాడ్యం ఆవరించింది. అందుకే హిందూ మతం ఈ జాడ్యాన్ని వదిలించుకోకపోతే ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్తూ ఉంటారు. సరే, ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడాలి అంటే ఆయన్ని ఒక దళిత నాయకుడిగా తీర్చిదిద్దిన గనులు ఈ భారతదేశంలో ఉన్నారు. వాస్తవానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక దళిత నాయకుడు కాదు, ఆయన సంఘ సంస్కర్త. ఆయన ఒక సోషల్ రిఫార్మర్, ఒక అడ్వకేట్, ఒక ఎకనామిస్ట్. ఎందుకంటే ఆర్థిక శాస్త్రంలో ఆ రోజుల్లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కానీ కొలంబియా యూనివర్సిటీలో కానీ చదివి PhD తీసుకున్నట్టు వ్యక్తి చాలా అరుదుగా ఉన్నారు. దాంట్లో ఈయన ఒకరు. కాబట్టి భారతదేశానికే మకుటాయమానంగా మనం చెప్పుకోవచ్చు. ఒక సోషల్ రిఫార్మర్గా, అదేవిధంగా లా మేకర్గా, ఎకనమిస్ట్గా, పొలిటికల్ లీడర్గా
ఇలా చాలా పాత్రలు ఆయన పోషించడం జరిగింది. మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఆయన దయ వల్లే భారతదేశానికి వచ్చింది. కాబట్టే ఈ రోజున మన మనీ మారకం కానీ ఇవన్నీ కూడా చాలా ఫెయిర్గా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం యూపీఐ ఏదో వాడతామో ఇవన్నీ కూడా దీనికి మూలం ఈ ఆర్బీఐ గవర్నెన్స్తోనే కదా అన్నీ నడుస్తూ ఉంటాయి. సో అంటే ఎంత ముందు చూపుతో ఆయన ఈ విజన్ ఆలోచించాడో మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈయన ఒక్క దళిత కులాల గురించే మాట్లాడిన వ్యక్తి కాదు, మహిళల గురించి, సమాజంలో ఎవరైతే డిప్రైవ్డ్ పీపుల్ ఉన్నారో, అన్టచబుల్స్ ఉన్నారో వాళ్ళతో పాటు వివక్షను ఎదుర్కొంటున్న వారు మహిళా సమాజం. మహిళలు ఆ రోజుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితి ఉండేది. వితంతు వివాహాలు లేకపోవటం, మహిళల్ని హింసించడం ఇవన్నీ జరిగాయి. వాళ్ళకి సమప్రాధాన్యత లేకపోవడం. అందుకనే ఈయన నెహ్రూ క్యాబినెట్ నుంచి కూడా బయటికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే మహిళలకు సమాన హక్కులు కల్పించే హిందూ కోడ్ బిల్ని అప్పటి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పాస్ చేయలేదు. దీంతో ఆయన మనస్తాపం చెంది బయటికి రావడం జరిగింది. అంటే మహిళలకి సమాన హక్కులు ఉండాలి పురుషులతో పాటు అని పోరాడి అది సాధ్యం కాకపోవటంతో నెహ్రూ గవర్నమెంట్ నుంచి ఆయన బయటకు వచ్చాడు. అంటే పదవిని కూడా త్యాగం చేశాడు. అంటే మహిళల కోసం ఆయన పోరాటం చేసిన వ్యక్తి. కేవలం దళితుల కోసమే పోరాటం చేసిన వ్యక్తి అంటే కాదు. ఆనాటి సమాజంలో శూద్ర కులం కూడా వివక్ష ఎదుర్కొంది. హిందూ మతంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ 3 కులాలే అత్యగ్ర కులాలు. వర్ణమైన ఇదే, కులమైన ఇదే, మిగతా ఇవేవి కూడా కాదు. ఇవన్నీ కూడా వివక్ష ఎదుర్కొన్నాయే. ఇక్కడ ఓసీలుగా ఉన్నారు, పక్క బీసీలుగా ఉన్నారు, ఇప్పటికి కూడా స్టిల్. సో కాబట్టి ఈ శూద్ర కులాలకి, దళిత కులాలకి హక్కుల కోసం, మహిళా హక్కుల కోసం ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి. తండ్రి రామ్జీ సక్పాల్ బ్రిటిష్ ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవారు. అయితే చిన్నతనంలో ఆయన తండ్రి ఆఫీసర్గా ఉన్నా కూడా చదువుకునే దగ్గర ఎంతో వివక్ష అనుభవించేవారు. ఎందుకు అంటే ఆనాటి సమాజం అన్టచబుల్స్ని ముట్టుకోవడం కూడా పాపంగా పరిగణించేవారు. అందుకనే స్కూల్లో కూడా ఆయనకు వాటర్ని పైనుంచి ఎత్తిపోసేవారు అనమాట. సో ఇవన్నీ ఆయనకి చిన్ననాటి నుంచే ఏంటి సమాజంలో ఈ రుగ్మతలు ఎందుకు వచ్చినాయి అని చెప్పి చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఈ ఘటనలే, అంటే సమాజంలో జరిగిన ఘటనలే ఆయన చదువు పట్ల ఆసక్తి పెంచేలా చేసినాయి. చదువుకోవడానికి కోసం ఆయన ఎన్నో త్యాగం చేశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఈ అంబేద్కర్ రైట్స్ కానీ వీళ్ళు కానీ ఈ కొంత బ్రాహ్మణ సమాజం మీద విద్వేషం నూరిపోస్తూ ఉంటారు. కానీ ఇప్పుడున్న బ్రాహ్మణ ఐడియాలజీని డిఫర్ చేయటం వేరు. కొన్ని యూట్యూబ్లో చూస్తూ ఉంటే పచ్చిబూతులు తిడుతున్నారు. అంటే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల వారిని దేశద్రోహుల్లాగా, శత్రువుల్లాగా బూతులు తిడుతూ ఉంటారు. కానీ అవన్నీ కూడా చాలా తప్పు. ఎందుకు అంటే రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత చదువుకొని లేదా చాలా గొప్పగా ఎదిగారు అంటే మహారాజా ఆఫ్ బరోడా, ఆయన క్షత్రియుడు, ఆయన సహకారం అందించాడు, ఆయన డబ్బులు ఇచ్చాడు. ఓకే, అదేవిధంగా ఈయన చదువుకునేటప్పుడు ఒక బ్రాహ్మణ్ టీచర్ మహాదేవ్ అంబేద్కర్, ఈయన సక్పాల్ అనే చూస్తే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, మహర్ కులానికి చెందినవాడిగా ఉంటావు, నువ్వు చాలా తెలివైన వాడివి, కాబట్టి నా ఇంటి పేరుని నీకు ఇస్తాను అని చెప్పి ఆయన టీచర్ ఎవరైతే ఉన్నారో మహాదేవ్ అంబేద్కర్, ఆయన బ్రాహ్మణ కులానికి చెందిన ఆయన అంబేద్కర్ గారికి ఆయన ఇంటి పేరుని అంబేద్కర్గా చేశారు. ఆయన ఇంటి పేరు అసలు వాస్తవానికి భీమ్రావ్ సక్పాల్. కానీ ఆయన టీచరు నువ్వు చదువుకు ఇలా ఎదగలేవు అని చెప్పి ఆయన ఇంటి పేరుని దానం చేసి ఆయన్ని భీమ్రావ్ అంబేద్కర్గా చేశారు. కాబట్టి ఆయన జీవితంలో మొట్టమొదటగా ఎదుగుదలకు సహకరించింది కూడా ఆ అగ్రవర్ణాలే. ఇది వాస్తవం. ఎందుకంటే టీచర్ ఏమో బ్రాహ్మణు, ఆయనకి ఆర్థికంగా సహాయం చేసిన వారేమో క్షత్రియులు. మరి చూడండి, చెప్పండి, ఈ రోజున దళిత ఉద్యమాలకు కానీ శూద్ర ఉద్యమాలకు కానీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న ఆయన ఎదిగి తర్వాత మహారాష్ట్రలో కానీ చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు దేశవ్యాప్తంగా చేసి ఒక గొప్ప పొలిటికల్ లీడర్ అవ్వడానికి లేదా ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అవ్వడానికి సహాయం చేసిన వారు ఎవరు? సహాయం చేసిన వారు ఒక బ్రాహ్మణులు, క్షత్రియులు కదా. మరి అగ్రవర్ణం చేయకూడదు కదా వాస్తవంగా. కాబట్టి ఎవరైతే కొంతమంది జ్ఞానం లేక పై కులాలను తిడుతూ ఉంటారో వారు ఒకసారి ఆలోచించుకోవాల్సిందని చరిత్ర చదవాలి. చరిత్ర చదివితేనే మనకి చరిత్రలో జరిగిన సంఘటనలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఓకే, కాబట్టి మన సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటేనే మనం ఎదుగుతాం, లేకపోతే ఎదగం. ఒక కులం పట్ల, ఒక మనుషుల పట్ల ద్వేషాన్ని పెంచుకోవడం లేదా విపరీతంగా మాట్లాడడం ఇవన్నీ కూడా తప్పుడు భావనలు. కాబట్టి ఒక మనిషి ఎదుగుదలలో అన్ని కులాలు, అన్ని మతాలు ఉంటాయి. మనుషుల మధ్య చిచ్చులు పెట్టే
ఇలాంటి భావజాలాన్ని సాధ్యమంతలో తగ్గించుకోవాలి. కాకపోతే ఈయన చూసుకుంటే 1927లో మహాసత్యాగ్రహాన్ని ఒకటి స్టార్ట్ చేశారు. ఏంటి అనంటే మహారాష్ట్రలో పబ్లిక్ కుళాయిల్లో దళితులకి ప్రవేశం లేదు అంటే దానికి వ్యతిరేకంగా 1927లో మహారాష్ట్రలో పెద్ద యాజిటేషన్ చేశారు. అదేవిధంగా మనుస్మృతిని, అది కూడా 1927లోనే ఈ కుల జాడ్యాలకు కారణమైనటువంటి మనువుని కూడా తగలబెట్టడం, మనుస్మృతిని కూడా తగలబెట్టడం జరిగింది. 1930లో టెంపుల్ ఎంట్రీని దేవాలయాల్లో దళితులకు ప్రవేశం ఉండాలని 1930లో పెద్ద ఎత్తున యాజిటేషన్ జరిగింది. ఆ తర్వాత ఇలా చెప్పుకుంటే పూనా యాక్ట్ అంటారంటే మహాత్మా గాంధీతో పొలిటికల్ రిప్రజెంటేషన్ ఉండాలి దళిత్స్కి అని చెప్పి ఆయన కూడా సంఘర్షించడం జరిగింది. ఇలా అనేక రకాలైన ఉద్యమాలు మహారాష్ట్ర బాబాసాహెబ్ అంబేద్కర్కి మరో రకంగా అంటే ఉద్యమకారుడిగా జన్మనిచ్చింది మహారాష్ట్రనే. కాబట్టి ఆయన మధ్యప్రదేశ్లో పుట్టిన మహారాష్ట్ర బిడ్డగానే పరిగణిస్తూ ఉంటారు చాలామంది. ఇలా అనేక కోణాలలో అంటే ఒక మనిషి ఎదుగుదలకి అన్ని కులాలు ఎలా ఉపయోగపడతాయి అని చెప్పడానికి ఆయన జీవిత చరిత్ర మనకి ఆదర్శం. అదేవిధంగా ఎదిగిన తర్వాత వారి సహాయం తీసుకొని ఎదిగిన తర్వాత వారి కులాలకు అంటే శూద్ర కులాలకు దళిత కులాల కోసం ఆయన నిలబడిన విధానం, ఆ చిన్న స్థాయి నుంచి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకర్గా ఎదిగిన పరిస్థితి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో కానీ కొలంబియా యూనివర్సిటీలో కానీ చదివిన అసామాన్యమైన ప్రతిభ, ఇలాంటివన్నీ కూడా ఒక అంబేద్కర్లోనే చూస్తాం. కాబట్టి అంబేద్కర్ని కేవలం దళితుల నాయకులుగా చిత్రీకరించకుండా ఆయన భరతమాత ముద్దు బిడ్డగా మనం స్వీకరించాలి. ఎందుకు అంటే ఆయన శూద్ర కులాలకి రిజర్వేషన్ల కోసం ఫైట్ చేశాడు, దళితుల కోసం ఫైట్ చేశాడు, అదేవిధంగా మహిళల సమాన హక్కు కోసం ఆయన పదవినే త్యాగం చేశాడు నెహ్రూ క్యాబినెట్లో. మహిళలకి సమాన హక్కులు ఇవ్వట్లేదని. ఇప్పుడు చెప్పండి, ఆయన కుల నాయకుడా లేకపోతే ఒక కులానికి చెందినవాడా? కాదు కదా. కాబట్టి ఇదంతా చరిత్ర. మనం చరిత్రని తగలబెట్టేస్తే పోదు. ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారికి ఎప్పుడు సువర్ణాక్షరాలతో ఆయన పేరు ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి మహనీయులు చాలా అరుదుగా ఉంటారు. ఒక వ్యవస్థని ఢీకొట్టడానికి, ఇంత పెద్ద వ్యవస్థని అంటే భారతదేశ పునాదుల్లో కలిసిపోయినటువంటి ఒక వ్యవస్థను ఢీకొట్టడానికి ఒక మనిషి సంకల్పించి పోరాడాడంటే అదేమో ఆషామాషి విషయం కాదు. కాబట్టి ఇతర కులాల సహకారంతో ఎలా ఎదిగారు అది కూడా ముఖ్యం. ఎదిగిన తర్వాత ఆయన కులాలకి లేదా శూద్ర దళిత కులాలకి ఏ విధంగా నిలబడ్డారు ఇవన్నీ కూడా మనం ఆలోచించి మనుషుల పట్ల అంటే ఆయన కోరుకున్నది ఒకటే. ఆయన చనిపోతూ కూడా బుద్ధిజాన్ని స్వీకరించాడు 5 లక్షల మందితో. ఎందుకు బుద్ధిజాన్ని స్వీకరించారు అంటే ఆనాటి సమాజంలో ఉన్న వివక్షను ఆనాటి సమాజంలో ఉన్నటువంటి వివక్షను ఎదుర్కోవడానికి. కానీ ఆయన ఏ మతాలను తీసుకోవచ్చు, క్రిస్టియన్ కానీ ముస్లిం మైనారిటీస్ ఏ మతాలను తీసుకోవచ్చు, కానీ ఆయన తీసుకోలేదు. బౌద్ధ మతాన్నే, న్యూట్రల్గా ఉండే బౌద్ధ మతాన్నే తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ బౌద్ధ మతం వల్ల భారతదేశానికి ఇబ్బంది ఉండదు అని ఆయన భావించి న్యూట్రల్ మతంగా ఉంది కాబట్టి ఆయన తీసుకున్నారు. అంటే ఇతర మతాల వల్ల ఇబ్బంది అని కాదు, ఆయన ఊహించింది ఏంటంటే భారతదేశంలో బౌద్ధ మతం వల్ల తీసుకుంటే ఇది న్యూట్రల్ ఫేజ్లో ఉంటుంది, పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు అని చెప్పి ఆయన ఆలోచించాడు. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి మహనీయుడిని మనం ఈ రోజున స్మరించుకుంటూ ఆయన కులనాయకుడు కాదు, ఆయన భారతదేశానికి ముద్దు బిడ్డ అని చెప్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.